న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనమక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వోద్యోగం సంపాదించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందులో ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ పరీక్షలు ఎదుర్కొని సర్కారీ కొలువు చేజిక్కించుకోవడం ఎంతోమందికి సాధ్యం కాలేదు. సంవత్సరాల తరబడి చదివినా ప్రభుత్వోద్యోగం సాధించలేని వారు కోకొల్లలు. అలాంటిది అత్యంత చిన్న వయసులో 1 కాదు 2 కాదు ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది మక్తల్ మున్సిపాలిటీ అనుబంధ గ్రామం దండుకు చెందిన అశ్విని. దండు వెంకటయ్య కుమార్తె అయిన అశ్విని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్తో పాటు పంచాయత్ సెక్రటరీ, వీఆర్ఓగా ఎంపికైంది. చిన్నప్పటి నుంచి చదువులో ఉన్నత స్థాయిలో రాణిస్తూ వచ్చిన అశ్విని హైదరాబాద్లో ఉన్నత చదువులు చదువుతూనే పోటీ పరీక్షలకు సిద్ధమైంది. అందులో భాగంగా తొలుత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆ తర్వాత పంచాయత్ సెక్రటరీ, వీఆర్ఓ పరీక్షలు రాసి ఉద్యోగాలు తెచ్చుకుంది. మక్తల్ దయానంద విద్యామందిర్లో పాఠశాల విద్య అభ్యసించిన అశ్విని ఆ తర్వాత బాసరా IIITలో బీటెక్, నిజాం కాలేజీలో సోషియాలజీలో పీజీ చదివింది. చదువుకుంటూనే పోటీ పరీక్షలకు సిద్ధమై ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. మా నాన్న పేరు వెంకటయ్య. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నన్ను ఎంతో కష్టపడి చదివించారు. నేను 10వ తరగతిలో మండల్ టాపర్ రావడం జరిగింది. ఆ తర్వాత IIITలో సీట్ సంపాదించాను. అక్కడ బీటెక్లో మంచి మార్కులు వచ్చినప్పటికీ కార్పొరేట్ జాబ్స్ చేయడం ఇష్టం లేక, అంటే అక్కడికి వెళ్తే మనం సమాజానికి కానీ సొసైటీకి కానీ ఏమీ చెయ్యలేము అని ఒక, అంటే చేసిన ప్రత్యక్షంగా ఏమీ చెయ్యలేము అనే ఒక ఆలోచనతో నేను ఆ జాబ్లను వదులుకొని ఇక్కడ సోషల్ జాబ్స్కి రావడం జరిగింది. అందుకని నేను 2 ఇయర్స్గా చాలా వరకు కష్టపడి దాదాపు రోజుకి నుంచి 6 గంటలు చదువుకున్నాను. నాకు 3 జాబులు రావడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు వీఆర్ఓ, మరి ఇంకొకటి పంచాయత్ సెక్రటరీ. మా అమ్మ నాన్నల కృషి వల్లే నేను ఈ స్థానానికి రావడం జరిగింది. నేను ఇంకా కూడా, అంటే ఇది నేనేమనుకుంటున్నానంటే ఇది నా జీవితంలో తొలిమెట్టు లాంటిది మాత్రమే. నేను ఇంకా చాలా నేను సాధించాల్సిన విజయాలు ఇంకా చాలా ఉన్నాయని, వాటన్నింటిని ఖచ్చితంగా సాధిస్తాననే నమ్మకం నాకుంది, మా పేరెంట్స్కి కూడా ఉంది. పిల్లలకు ఆస్తులు పంచివ్వడం కాదు, వారికి ఉన్నత విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా వారిని తీర్చిదిద్దడమే వారికిచ్చే అసలైన బహుమానమని తండ్రి వెంకటయ్య అంటున్నారు. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి పిల్లలను ప్రయోజకులను చేర్చడంలో ఎంతో ఆనందముందని చెబుతున్నారు. తన కూతురు 3 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికవడం తన కష్టానికి దక్కిన ఫలితమని అన్నారు. నా పేరు దండు వెంకటయ్య. నాకు 3 ఆడపిల్లలు, 1 బాబు ఉన్నాడు. 4 కూడా మంచిగానే చదివిస్తున్నాను నా శాయశక్తుల. నా యొక్క గోల్ ఏమంటే అందరు పిల్లలు ఏదో వర్క్ చేసి అది ఇది చేసి కాసి వాళ్ళ యొక్క శ్రమని ఇచ్చేయాలనే ఆలోచన ఉండొచ్చేమో, కానీ నాకేమంటే పిల్లల్ని ఏమన్నా చేసి కాసి మంచిగా చదివించాలనేది నా యొక్క గోలు. నేనే ఇంటర్మీడియట్ వరకు చదువుకొని కాసి మధ్యలో డ్రాప్ అయినాను. మన పిల్లలు అట్లా కారాదనే ఉద్దేశంతోన నాకు ఏమైనా సంపాదించి వాళ్ళకి ప్లాట్లు కొనాలని, ఇండ్లు కట్టాలని, బంగారు కొనాలనేది ఏం నాకు ఆశయమే లేదు. ఫస్ట్ నుండి వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతోనే నా శ్రమ చేసి నాకు వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా ఎడ్యుకేషన్ పైననే ఎక్కువ పెట్టాను, కానీ వేరే ఇన్వెస్ట్మెంట్ అయితే నేనేం పెట్టుకోలేదు. కాంపిటీషన్ యుగంలో కూడా ఒక 3 జాబులు ఎట్ ఏ టైం రావడం అంటే ఇది దాదాపుగా చాలా వండర్ఫుల్. చదివినామంటే ఖచ్చితంగా దానికి రిజల్ట్ ఉంటుంది. ఈరోజు కాకుండా రేపన్నా వస్తుందని నమ్ముకుంటే నేను నా నమ్మిన సిద్ధాంతాన్ని కరెక్ట్గా రీచ్ అయిన మా పాపకి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతుంది. అయితే గ్రూప్ 1 ఆఫీసర్ కావాలన్నది తన జీవిత లక్ష్యమని, ఓవైపు ప్రభుత్వ కొలువు చేస్తూనే వాటికి ప్రిపేర్ అవుతానని అంటోంది అశ్విని. ఆమె ఆశయం త్వరలోనే నెరవేరాలని అందరం కోరుకుందాం.